వీడియోస్ పెట్టక చాలా డేస్ అయిపోయింది. సో, లాస్ట్ మంత్ జూలైలో ఊరెళ్ళినప్పుడు మా ఊర్లో పనసకాయ కోయడం అవన్నీ జరిగినాయి. సో, ఆ వీడియో నేనైతే తీయడం జరిగింది. సో, సిటీ లైఫ్‌తో కంపేర్ చేస్తే విలేజ్ లైఫ్ చాలానే డిఫరెంట్‌గా ఉంటది. వ్యూ చూసారా అసలు ఎలా ఉందో ఫుల్ కొబ్బరి చెట్లు, ఆ స్వచ్ఛమైన గాలి ఇవన్నీ ఉంటాయి. పనసకాయ కొనడం చాలా ఈజీ గానీ, పనసకాయ చెట్టు నుంచి పనసకాయ కోయడం అన్నది చాలా పెద్ద టాస్కు. ఆ చెట్టు చూసారా ఎంత హైట్ ఉందో అసల. దానికి నుంచుని కావాలి, మనుషులు కావాలి, ఇంకా కోయడానికి మనకు కూడా స్కిల్ ఉండాలి. అంత ఈజీ కాదు. ఆ నుంచుని నుంచి ఇంకో నుంచునేసేంత హైట్ ఉంది ఆ చెట్టు. ఆ పైనున్న కాయలే మేము టార్గెట్ చేసాం. అవే పండిన కాయలు. అంటే పనసకాయ అయిపోయి వచ్చింది అప్పటికి. సో, నేనైతే పనసకాయ ఒకటి హైదరాబాద్ పట్టుకెళ్ళాలి మా అక్కల కోసం. సో, నేనైతే ఎక్కలేదు గానీ, శ్రీకాంత్‌నయితే పనస చెట్టు ఎక్కించాం మొత్తం మీద. అక్కడి నుంచి మరి పనస చెట్టు హైట్ ఉండడం వల్ల గెడకి మళ్ళీ మేము ఒక కత్తి లాంటిది కట్టి దానికి కూడా ఒక సెటప్ చేసాం. అంత ఈజీ కాదు పనస చెట్టు ఎక్కి పనసకాయ కోయడం. మినిమమ్ అయితే ఉండాలి. నా వల్ల అయితే అవ్వలేదు. నేను ఇక్కడి నుంచి డైరెక్షన్ ఇవ్వడమే జరిగింది. పైనుంచి మా వోడైతే కోసాడు. మేము 2 కాయలు టార్గెట్ చేసాం. 2 కూడా బాగానే సక్సెస్‌ఫుల్‌గా సాధించాం. చూసారు కదా! ఫస్ట్ కాయ అయితే పడ్డది. సో, ఎమ్మటనే దాన్ని కలెక్ట్ చేసేసి సైడ్ పెట్టాను. మళ్ళీ సెకండ్ కాయ అయితే అది స్ట్రెయిట్‌గా లేదు. అటు సైడ్‌కుంది. సో, పనసకాయ అయితే ఇలా ఉంది. రెండోదేంటంటే రెండో కాయ అటు సైడ్ ఉంది. వేరే బ్రాంచ్‌కి ఏలాడుతుంది. దాన్ని కూడా జాగ్రత్తగా మేము ప్లాన్ చేసి సక్సెస్‌ఫుల్‌గా దాన్ని కూడా కోసాం. అంత హైట్ నుంచి పనసకాయ పడుతుంటే డబేలని సౌండ్ వామ్మో! అదైతే చాలా హారిబుల్. కింద మనిషి ఉన్నాడంటే అయిపోతాడు. సో, దీన్ని కూడా ఇప్పుడు మళ్ళీ టార్గెట్ చేసాం. మీకు రైట్ సైడ్‌లో చూపిస్తున్నాను కదా! ఆ గడపత్తికి మేము కత్తి లాంటిది కట్టామండి. దాని పేరు గుర్తు రావట్లేదు. అది కట్టాం. అది దాంతో కోసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా పనసకాయ అయితే మనకి కింద పడింది. కింద పడిన వెంటనే కలెక్ట్ చేసుకున్నాం. కాయ అయితే అయిపోయింది. చాలా బాగుంది. టేస్టీగా ఉంది కాయ. చూసారు కదా ఎలా ఉందో. ఆ నేలలో పండే కాయ చాలా టేస్ట్‌గా ఉంటది. బయట రోడ్డు మీద కొనడం అది ఏ చెట్టుకి పండింది ఏంటో మనకు తెలియదు. కానీ మన ఇదంతా చాలా ఆర్గానిక్ అని చెప్పుకోవచ్చు. సో, వచ్చే వీడియోలో ఏంటంటే అసల కోకోకాయ దాని నుంచి మన చాక్లెట్ ప్రొడక్ట్స్ ఎలా తయారవుతాయి? ఆ చాక్లెట్ బీన్స్ నుంచి మొత్తం ఏ టు జెడ్ ప్రాసెస్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంతానే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతది. సో, ఆ వీడియో యొక్క కంటిన్యూషన్ ఇది. సో, ఫార్మ్ వచ్చేసి ఇలా ఉంటది. ఓకే. ఇక్కడి నుంచే మొత్తం చాక్లెట్ యొక్క జర్నీ స్టార్ట్ అవుతది యాక్చువల్‌గా. సో, దీన్నే కోకో ప్లాంట్ ఆర్ కోకో ట్రీ అంటారు. ఇక్కడి నుంచి ముగ్గిన ఫ్రూట్స్‌ని తీసుకొని మొత్తం చేస్తారు. సో, అదే నేను కోసిన తర్వాత రిటర్న్ బ్యాక్ టు హోమ్ అండి. ఎందుకంటే పనసకాయని పార్సెల్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళాలి. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ గ్యాప్ అయితే తీసుకున్నాను వీడియోస్‌కి. అండ్ ఇప్పుడైతే గ్యాప్ ఏం రాదు. కంటిన్యూయస్‌గా వీడియోస్ వస్తాయి. ప్లీజ్